హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము వైకుంఠ ద్వారం జయ విజయులు అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు ఎన్లైటన్మెంట్ అంటే దాని గురించి చాలా ఇచ్చారు సార్ ఇక్కడ. అందులో కొద్దిగా ఈరోజు తెలుసుకుందాం. స్వీయ వాస్తవాల సహజ మన ప్రవృత్తుల సంభవాల సర్వస్వాన్ని అనంతంగా నిశితంగా అన్వేషించి సత్యాన్ని గ్రహించే తత్వమే ఎన్లైటన్మెంట్ అంటే. ఆత్మాతిశయాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేసి మహాశూన్యతా స్థితిని సంప్రాప్తించుకోవడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఏదైనా మహదాశయాన్ని ఎరకలోకి తెచ్చుకొని ఆ మహాకార్యాన్ని పూనికతో నెరవేర్చగలగడమే ఎన్లైటన్మెంట్ అంటే. నైరాశ్యంలో ఎప్పుడూ కృంగిపోకుండా, కాలహరణాన్ని ఎప్పుడూ చేయకుండా ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. గతాన్ని గురించి ఎప్పుడూ తలుచుకుంటూ ఉండకుండా, భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆశిస్తూ ఉండకుండా, నిరంతరం వర్తమానంలో నిండుగా జీవిస్తూ ఉండగలగడమే ఎన్లైటన్మెంట్ అంటే. సర్వస్థితులకు కారణం విధి కానే కాదు, సంభవాలన్నింటికీ కేవలం మన ఎంపిక మాత్రమే కారణం అన్న అవగాహన కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. గ్రహించవలసిన, అధ్యయనం చేయవలసిన ఏకైక శాస్త్రం ఆత్మశాస్త్రం మాత్రమే అన్న అవగాహనే ఎన్లైటన్మెంట్. మనం సర్వజ్ఞులం, ఎప్పటికీ కాలేము అన్న ప్రజ్ఞాస్థితిని కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఉనికి సర్వస్వము మనమే అన్న ఎరుకే ఎన్లైటన్మెంట్ అంటే. సర్వస్వంతో సఖ్యమే జీవ సర్వస్వం మీది సంపూర్ణానురాగమే ఎన్లైటన్మెంట్. విస్తారమైన జీవకారుణ్యమే సర్వస్వంతో మూర్తీభవించిన మైత్రే ఎన్లైటన్మెంట్. ఎవ్వరిని నిందార్హుల్ని చెయ్యని తత్వమే ఎన్లైటన్మెంట్. అందరి మహత్వంలోంచి, మరి అందరి అల్పత్వంలోంచి సైతం జ్ఞానాన్ని గ్రహించగలిగే తత్వమే ఎన్లైటన్మెంట్. అందరి వివేకంలోంచి, మరి అందరి మూర్ఖత్వంలోంచి సైతం నేర్చుకునే గుణమే ఎన్లైటన్మెంట్. గురు సన్నిధిలో మనస్సు మౌనంగా వెంటనే స్థితం కాగల స్థితే ఎన్లైటన్మెంట్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మనమందరము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము, ధ్యానము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.